హల్లెలూయా. రెండు చేతులకి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు అందరూ? రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన శుక్రవారం నుంచి ఆదివారం నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అనుకుంటాం కదా, మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడా లేదా అని మనందరము ఆశపడతాం. అనుకుంటారా? మీరు అనుకుంటారా లేదా చెప్పండి? అనుకుంటారా? ఈరోజు నేను మంచి చర్చిగా కదా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నిజంగా దేవుడు నాతో ఒక మాట మాట్లాడాలి అని అనుకుంటారు ఇంటి దగ్గర. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపనమ్మకాన్ని విడిచిపెడితే వదిలితే ఏం జరుగుతుంది? చెప్పండి, ఏంటది? అపనమ్మకాన్ని విడిస్తే మనకి ఏం జరుగుతుంది? చాలా మందికి అపనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ విషయంలోనైనా విజయం సాధించకపోవడానికి, లేదా మనం అనుకున్న దాన్ని చేయలేకపోవడానికి, ఒక అడుగు ముందుకు వేయలేకపోవడానికి, దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, ఏదైనా సరే మన లేచిన మొదలుకొని పడుకునే వరకు మన నిత్య జీవితంలో ఏదైనా ఒక కార్యం, ఒక పని మనం చేయాలనుకుని వల్ల ఆగిపోతుందంటే అది చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అపనమ్మకం. అపనమ్మకం ఏంటంటే, ఒకవేళ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఒకవేళ నీకు ఒక 50,000 అవసరం వచ్చింది, నువ్వు అనుకుంటావు నాకు 50,000 కావాలి కదా, ఎవరినైనా అడుగుదాం అనుకుంటాము, ఇంటి పక్క వాళ్ళకి అడుగుదాం అనుకుంటాం. ఎంత అడిగితే వాళ్ళు ఇస్తారా ఏమన్నా? అనారోగ్యం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ గారు మందులు ఇస్తారు, నేను వెళ్ళొచ్చాను కానీ వెళ్ళేమో వచ్చేమో ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది అని ఈ డాక్టర్ గారు ఏంటో ఒక ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఒక ఇంజక్షన్ కూడా చేయలేదు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నా జ్వరం తగ్గుతుందా లేదా, తగ్గుతుందో లేదు, నేను ఇల్లు కట్టుకుంటానో లేదు, నేను బండి కొనుక్కోగలనో లేదు. అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నేను పొందుకుంటానో లేదు. నిజంగా ఆరాధనలో దేవుడు నాకు తాకుతాడా? పరిశుద్ధాత్మ నాకు వస్తుందా? నేను అందరిలాగా ప్రార్థన చేయగలనా? నేను బైబిల్ చదవగలనా? నేను పాటలు పాడగలనా అని మనలో మనకి ఒక అపనమ్మకం, నేను చేయగలనా అని ఒక అపనమ్మకం. కానీ దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. సాధ్యం కాదన్నాడు, సాధ్యం అంటున్నాడు దేవుడు. ఏమంటాడు? నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. మార్కు సువార్త 9:23 చెప్తున్నాడు దేవుడు. నువ్వు కనుక నమ్మితే, దేవుడు ఏమంటాడు? నువ్వు నమ్మితే నిన్ను ఏం చేయమనలేదు దేవుడు. నీకున్న ఆస్తి ఇవ్వట్లేదు, లేదా నీకున్న బైకులు ఇవ్వట్లేదు, నీకున్న బిల్డింగ్లు ఇవ్వట్లేదు, లేదా నీకున్న ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు, ఏం చేయమట్లేదు. ఏమనంటాడు దేవుడు? కేవలం నీవు నమ్మితే. హల్లెలూయా. నమ్మడం కష్టం అని చెప్పండి. చూడండి, ప్రజలు పాపం అక్కడి నుంచి చిన్న కాపారం నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరి అక్కడి నుంచి రావాలంటే వాడు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బైక్ పట్టుకొని మరి జాగ్రత్తగా ఇక్కడికి రావాలంటే కొంచెం కష్టమే కదా. కానీ నమ్మడం కష్టమా? నువ్వు కూర్చున్న చోటనే, నువ్వు పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, లేదా నడుస్తూ ఉన్నా, నువ్వే పని చేస్తున్నా నీ హృదయంలో ఒక్క ఆలోచన, ఒక మాట అనుకుంటే చాలు, నేను నమ్ముతున్నాను అని ఒక మాట అనుకుంటే చాలు, మనకి దేవుడు కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మరి లాజరు చనిపోయినప్పుడు దేవుడు 4వ రోజు వెళ్ళినప్పుడంట, అక్కడ తన సహోదరుతో దేవుడు అంటున్నాడు, తాను నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఫస్ట్ లో పాస్టర్ గారు నాకు అకస్మాత్ తిట్టేవాళ్ళు. ఎందుకు తెలుసా? స్టేజ్ మీద నుంచొని వాకింగ్ చెప్పమంటే నాకు భయం నుంచోడానికి. నాకు పాట పాడమని కూర్చొని పాడేదాన్ని. కూర్చొని కాదు, ఇక్కడ కొంచెం నుంచొని పాడాను వాళ్ళు, నుంచొని వాకింగ్ చెప్పమనేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, ఈయనేదో ఇది చెప్పుకోవచ్చు కదా, సమానం నన్ను పాటలు పాడమంటాడు, పాడుతున్నాను కదా, కూర్చొని పాడితే ఏమైంది, నుంచొని పాడితే ఏమైంది, దేవుడికే కదా పాడేది, నన్ను వాకింగ్ చెప్పమంటే చెప్పవచ్చు కదా, నాకు అక్కడ నుంచుంటే భయం అని నేను అనుకోలేదాన్ని. నేను అక్కడ నుంచొని వాకింగ్ చెప్పగలనా, నేను అక్కడ నుంచొని ఆరాధన చేయగలనా, నేను అక్కడ నుంచొని అసలు పాటలు పాడగలనా అనుకునేదాన్ని సేవలోకి వచ్చిన కొత్తలో.
కానీ దేవుడు అన్నాడు, నువ్వు నమ్మిన నా మహిమను చూస్తావన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నమ్మానో మరి అప్పటి నుంచి దైవజనులు లేనప్పుడు మరి ఆయన ఉన్నా కానీ ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు నిల్చొని మరి ఆయన మాటలు ప్రకటించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ఆయన నాకు గొప్ప శక్తిని ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి దేవుడు ఆయన మహిమని నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు కూడా మనం అందరము ఆయన్ని నమ్మాలి. నమ్మితే మరి ఏం జరుగుతుంది మన జీవితంలో ఉన్న అపనమ్మకాన్ని విడిచిపెట్టి మరి దేవుని నమ్మితే మనకి ఏం జరుగుతుందంటే మొట్టమొదటగా అద్భుతాలు జరుగుతాయంట. హల్లెలూయా. ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయంట. అద్భుతాలు అంటే ఆశ్చర్య కార్యాలు. అంటే మనం ఏదైతే మనం చేయలేమో మనకి చేతగానే మన జీవితంలో జరుగుతుందంట. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఒక 2 అంతస్తులు డూప్లెక్స్ హౌస్ కట్టాలనుకోవచ్చు, నాకు సాధ్యమా నువ్వు అనుకోవచ్చు, కానీ అది దేవుడు నీ జీవితంలో కట్టి చూపిస్తాడంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జాబ్కి అవకాశం అప్లై చేసింది, ఆ జాబ్ నాకు వస్తుందా నువ్వు అనుకోవచ్చు, కానీ నమ్మితే కనుక దేవుడిని కదిస్తాడంట. హల్లెలూయా. ఏదైతే నీ జీవితంలో జరగదో, నేను చెయ్యలేను అనుకుంటావో అదే అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అద్భుతాన్ని జీవితంలో జరుగుతాయంట. ఎప్పుడు జరుగుతాయంటే దేవుని నమ్మినప్పుడే అవి జరుగుతాయి. చూడండి, యెహోషువ రాసిన పత్రిక, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ యెహోషువ యెహోవాకు ఏమని ప్రార్థన చేశారు చూడండి. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువు మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఇశ్రాయేలీయులకి అమోరీయులకి యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరిగినప్పుడంట అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. హల్లెలూయా. మనం ఇప్పుడు ఒక సూర్యచంద్రుడు ఆపడే అవుతారు, నాకు సాధ్యమండి. ఇప్పుడు టైం 11:15 అవుతుంది కదా. ఈ 11:15 రేపు పొద్దున్న 11:15 కల్లా ఇలాగే ఉండాలి, ఆ సూర్యుడు అలాగే ఉండాలి అని మనుషులు చెప్తే సాధ్యమవుతుందా? ఉంటుందా? ఉండదు. కాసేపు 11:30 అవుద్ది, 12 అవుద్ది, సాయంత్రం అవుద్ది, రాత్రి అవుతుంది. చంద్రుడు వచ్చిన తర్వాత ఈ చీకటంతా ఇలాగే ఉండాలి, తెల్లారకూడదు అనుకుంటాము. చాలా మంది కొన్ని సమయాలు అనుకుంటారు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ రేత్రి ఇలాగే ఉంటే బాగుండు, ఈ రోజు ఇలాగే ఉంటే బాగుండు అనుకుంటారు కదా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రేపు తెల్లారితే అప్పులు వస్తారేమో, రేపు తెల్లారితే నా పరిస్థితి ఏంటో అని అప్పుల బాధలో ఉన్నవాడు బాధపడతారు. ఈ రేత్రి కడవకుంటుంటే బాగుండు, తెల్లారితే అప్పులు రారు అని బాధపడతారు. కానీ అది సాధ్యమా? కానీ దేవుని నమ్మితే కనుక, దేవుని విశ్వాసం ఉంచితే సమస్తంగా సాధ్యమంట. అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయంట. చూడండి, యెహోషువ చెప్తున్నాడు ఇక్కడ, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులంట తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చెప్పండి, దేవుని నామమున మహిమ. హల్లెలూయా. సూర్యుడు ఆగినంట, చంద్రుడు నిలిచినంట. మరి ఏ విధంగా మరి యెహోషువ అలా చేశాడు చెప్పండి? ఆయన దేవుని మహిమను చూడకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా వెళ్ళిపోయి సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపోతే ఆగిపోతారా? ఆగిపోడు. దేవుని మీద నమ్మకంతో నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు, నేను నమ్ముకొని నా దేవుడు, నేను విశ్వసించిన నా దేవుడు నా కష్టాల్లో, నా బాధల్లో, నా వేదనలో నేను కృంగిపోతున్నప్పుడు నా చేయి విడిచిపెట్టడని నువ్వు నమ్మకం ఉంచితే కనుక దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది రాదు, ఇది చెయ్యలేను, నేను ఇది నాకు అసాధ్యం అని నువ్వు ఏదైతే నీ మనసులో అనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ నీ హృదయంలో ఏదైతే నాకు చేత కాదు, ఇది అన్నిటికీ నా జీవితంలో
జీవితంలో జరగదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు గనక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మితే కనుక ఆ అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా దేవుని యందు నమ్మకం ఉంచితే అపనమ్మకాన్ని వదిలిపెడితే మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుందంట. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం కలుగుతుంది? అద్భుతాలు కలుగుతాయి. రెండవదిగా స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 15:28. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇక చూడండి, పై వచనంలో చూసుకుంటే మరి అక్కడ ఒక స్త్రీ, కానాను స్త్రీ ఒకటి వచ్చి యేసు ప్రభు వద్ద ప్రార్థన చేస్తుంది, అడుగుతుంది, ప్రభా, నా కుమార్తె అస్వస్థతగా ఉంది, నువ్వు స్వస్థపరచాలి, ఒక్క మాట సెలవిచ్చినా సరే నా కుమార్తె స్వస్థపడుతుంది అని అక్కడ చెప్తున్నాడు. ఆవిడ దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ముందు కాదంటాడు. కానాని స్త్రీ అంటే ఆమె అన్యురాలు. మరి పిల్లలకి రొట్టె తీసుకెళ్లి కుక్కలకు వేయడం న్యాయమా అని అడిగినప్పుడు ఆవిడ చెప్తుందంట, మన కుక్క పిల్లలు కూడా ఆ భోజనం బల్ల మీద నుంచి ఏదైనా ముక్క కింద జారిపట్టి అది తిని బ్రతుకుడు కదా అని చెప్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది. ఆవిడ ఏమనుకుంటుంది? దేవుడు నా దగ్గరికి మా ఇంటికి రావడం లేదు, నా కుమార్తెను ముట్టనక్కర్లేదు, ఆయన ఒక్క మాట సెలవిచ్చినా చాలు, ఆయన ఒక్క మాట నీ కుమార్తె స్వస్థపడుతుంది, ఆయన ఒక మాట చెప్పినా చాలు, నా కుమార్తె స్వస్థపడుతుంది అని ఆవిడ ఏమొచ్చిందంట? అక్కడ విశ్వాసం అంటే నమ్మకం వచ్చిందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మ, నీవు కోరినట్టే నీకు అవును కాక. హల్లెలూయా. మనం అంట మరి ఏదైనా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు నాకు ఈ నొప్పులు తగ్గిపోతాయా, నేను స్వస్థపడతానా, నాకు ఈ జ్వరం తగ్గిపోతుందా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య తగ్గిపోతుందా అని నువ్వు ఎప్పుడు కూడా దాన్ని పెద్దదిగా చేసి చూడకూడదంట. నీకు వచ్చిన ఏ సమస్య అయినా, నీకు జ్వరం వచ్చిందా, లేకపోతే అనారోగ్యం ఉందా, నీకు మోకాళ్ళ నొప్పియా, లేకపోతే నీకు ఏ సమస్య ఉందా, నీ కిడ్నీ ప్రాబ్లం ఉందా, మరి లేకపోతే లివర్ ప్రాబ్లం ఉందా, నీకు ఏ సమస్య ఉందా, బ్రెయిన్ ప్రాబ్లం ఉందా, గుండె ప్రాబ్లం ఉందా, నీకు ఏ సమస్య ఉన్నా సరే, నీ బాడీలో నీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా సరే అని అనుకుంటారు. కొంతమంది చాలా మంది అంటారు తెలుసా, అని ఏదైనా అనుకో, అమ్మో నీ షుగర్ పేషెంట్, నీకు వెళ్ళి అన్నం తినే, లేకపోతే షుగర్ డౌన్ అయిపోతుంది. దాన్ని నీ బీపీ పేషెంట్, నేను వెంటనే తినకపోతే నీ టైం తినకపోతే నా బీపీ డౌన్ అయిపోతుంది. నేను హార్ట్ పేషెంట్ని, నా దగ్గర సౌండ్ చేసిన పెద్ద పెద్ద సౌండ్లు చేస్తే నాకు దడ వచ్చేస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న సమస్యని, షుగర్ అనేది చిన్న సమస్య, ఆ అనారోగ్యం అనేది చిన్న సమస్య, ఆ బీపీ అనేది చిన్న సమస్య, ఆ గుండె జబ్బు అనేది చిన్న సమస్య, మన దేవుని ముందు అవన్నీ చిన్న చిన్న సమస్యలు. కానీ నువ్వేం చేస్తావంటే ఆ చిన్న సమస్యని నేను పెద్దగా చేసి చూస్తున్నావు, దానికి నువ్వు భయపడిపోతున్నావు, దాన్ని పెద్దగా చేసేసి, అమ్మో నాకు గుండె జబ్బు ఉంది, అమ్మో నాకు అనారోగ్యం ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, లేకపోతే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది అని దాన్ని చూసి నువ్వు అదేదో పెద్దదాలాగా దాన్ని ఒక భోగంలాగా చేసి చూస్తాం వలన అదేం చేస్తుందంటే నిన్ను ఆక్రమించేస్తుంది, ఇంకా నిన్ను కృంగిపోయేటట్టు చేస్తుంది, ఇంకా ఇంకా నిన్ను దాన్ని బానిసత్వం చేసి నీ శరీరంలో అది దాని స్థాయిని పెంచుకుంటుంది. నువ్వేం చేయాలంటే షుగర్ అపోయేసి నామంలో, గుండె జబ్బు అపోయేసి నామంలో, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నమాట అంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ షుగరు, బీపీ, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు, మతిమరుపులు, బ్రెయిన్ సమస్యలు, మెదడువాపు సమస్యలు, ఏ సమస్య అయినా సరే మన దేవుని కంటే తక్కువ కాదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని చిన్నదానిగా చేసి నీకంటే నా దేవుడు గొప్పవాడు, నేను జయించగలను, నువ్వు నన్ను ఏమి చేయలేవు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి దాన్ని జయిస్తావో, అది ఏ షుగర్ అయినా, ఏ గుండె జబ్బు అయినా, ఏ బీపీ అయినా, ఏ మానసిక వ్యాధులైనా ఏమీ చేయలేవు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? మొట్టమొదటిగా దానికి భయపడుతున్నావు. నీ భయాన్ని విడిచిపెట్టేయాలి, నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టేయాలి.
అమ్మో ఇది వచ్చింది కదా, ఇంక నేనేం చేయాలి, అమ్మో షుగర్ వచ్చింది, ఇంక నేను ఏమి తినకూడదు, నేను స్వీట్లు తినకూడదు, రైస్ తినకూడదు, ఏమి తినకూడదు, నేను ఇంకా ఇంతే లైఫ్ లాంగ్ నేను టాబ్లెట్లు వాడుతూ ఉండాలని ఒక మానసికమైన ఆందోళనకు గురి కాకూడదు. ఎప్పుడైతే వాటన్నిటిని జయించి వీటన్నిటికన్నా నా దేవుడు గొప్పవాడని నమ్మకంతో ఉంటావో అది ఏమి నేను చేయలేదు. నిన్ను పరిపూర్ణమైన స్వస్థతగా నిన్ను మారుస్తుంది. నీ శరీరంలోనే ఏ బలహీనత అయినా పోతుంది, నీ శరీరంలోనే ఏ అనారోగ్యమైనా పోతుంది. ఎందుకంటే నమ్ముడని వాళ్ళైతే నువ్వు అని సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ దేవుడు అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నీ కుమార్తెని స్వస్థపరిచింది, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే చాలా బలహీనంగా ఉంటుంది తెలుసా, నా బ్లడ్, నా బాడీలో ఉన్న బ్లడ్ అని తెలుసా 6% ఉంది. దగ్గర 2019 5-6 సంవత్సరాల నుంచి 6% ఉంది. 6% ఉన్న బ్లడ్తో మా హాస్పిటల్కి ఎవరైనా వస్తే వాళ్ళ వెంటనే బెడ్ మీద కొడుకు పెట్టేసి 2-3 ప్యాకెట్ బ్లడ్ ఎక్కిచ్చేస్తుంది. కానీ నేను మాత్రం 6% అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు కూడా 7% ఉంది, ఇప్పుడు 6 వచ్చేసింది. 6% ఉంటే పేషెంట్. మరి నేను సేవ చేస్తున్నాను, డ్యూటీ చేస్తున్నాను, ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నాను, అన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా ఒంట్లో ఉన్నది 6% కాదు, నాకు మా తల్లిదండ్రులు ఇచ్చిన రక్తం నాకు 6% ఉందేమో, కానీ ఆ దేవుడు ఇచ్చిన రక్తం నా శరీరంలో 12% ఉంది. ఆయన ఇచ్చిన బలం నాలో ఉంది కాబట్టి ఇంకా నేను నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. 6% బ్లడ్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతాను, ఏ పని చేయలేరు, నడవలేదు. కానీ పాస్టర్ గారు లేకపోతే ఇక్కడ నుంచి సెంటర్ నేనే నడుచుకుని వెళ్ళిపోతా, మళ్ళీ నేనే నడుచుకుని వస్తాను. ఆయన ఉంటే మాత్రమే నన్ను ఎక్కించుకెళ్ళి తీసుకొస్తాను. ఈ వారంలో నుంచి నేనే నడిచేస్తాను, నేనే నడిచి వస్తున్నాను. మరి హల్లెలూయా. ఇప్పుడు కూడా మనలో ఉన్న బలహీనతను మనము పెద్దదిగా తెచ్చి చూడకూడదు. ఎందుకంటే మన దేవుని ముందు అవన్నీ చిన్నవి. మన దేవుని ఎందుకు నమ్మకం వస్తే కనుక అది మనం ఏమీ చేయలేవు. మనలో ఒంట్లో ఉంటాయేమో, మన ఒంట్లో ఒక కన్ను ఉన్నట్టు, లేకపోతే ఒక ముక్కు ఉన్నట్టు, మన ఒంట్లో కిడ్నీ ఉన్నట్టు, గుండె ఉన్నట్టు, అవి కూడా మన ఒంట్లో ఉంటాయి. కానీ మనం ఏమి చేయలేము. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఎవరంటే లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుని నమ్మితే కనుక ఖచ్చితంగా మనకి స్వస్థత కలుగుతుంది. విశ్వాసం ఉంచితే కనుక ప్రభు అసలు నా ఒంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి వెళ్ళి నువ్వు దేవుని నామంలో నువ్వు వాటిని గద్దిస్తే అవి నీ ఒంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ నొప్పి, అయ్యో నా మోకాళ్ళ నొప్పి వచ్చేసి నేను బాధపడకూడదు. ప్రార్థన చెయ్యి, దేవుని విశ్వాసం ఉంచు. నువ్వు అడిగి అడిగేయలేకపోతున్నావా, యేసు నామంలో నేను నడవగలను నువ్వు అడిగేయి, 2 అడుగు దేవుని నీతో ఏమిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి అపనమ్మకం వదిలితే కనుక మన జీవితంలో మొట్టమొదటిగా అద్భుతాలు జరుగుతాయంట, రెండవదిగా స్వస్థత కలుగుతుందంట, మూడవదిగా దేవుని శక్తిని కనపరుస్తుందంట. హల్లెలూయా. ఆయన శక్తిని మనం చూస్తామంట. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను బుక్కిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో చేశాను. హల్లెలూయా. మరి చూడండి ఇక్కడ అంట, మరి హల్లెలూయా. మరి ఇక్కడ ఏలియా అంట ప్రార్థన చేస్తుండగంట, అతడు ప్రార్థన చేసినప్పుడంట యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగంట అక్కడ ఉన్న దహన బలి పశువులని, కట్లని దహించి వేసిందట, కందకమందున నీళ్ళను కూడా ఆరిపో చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, నీళ్ళని ఆరిపో చేయడానికి కష్టం, సాధ్యమా? నీళ్ళు పోతే మంట ఆరిపోతుంది, మరి మంట వస్తే నీళ్ళు ఆరిపోతాయా? ఆరిపోవు. ఆకాశం నుంచి అగ్ని దిగిందంట ఏలియా ప్రార్థన చేసినప్పుడు. అంటే ఆయన శక్తిని అక్కడ కనబరిచాడంట. మనం కూడా విశ్వాసంతో, అపనమ్మకం లేకుండా నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన శక్తిని మనము చూస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా దేవుడు నాకు చాలా విషయాల్లో సహాయం చేశాడు. నీకు ఇక్కడే కలిగేది, సేవలోనే కలిగేది, నా పనిలో కూడా, నా డ్యూటీలో కూడా. మరి మొన్నటి దినమందు నేను
ఉదయాన్నే 7:30 గంటలకి మా పేషెంట్ గుండె ఆపరేషన్ అయినప్పటికి మరి ఆపరేషన్ అయినప్పుడు బాగానే ఉన్నాడు. 3వ రోజు ఆపరేషన్ అయ్యి టిఫిన్ పొద్దున్నే మొహం కడుక్కున్నాడు, టిఫిన్ తిన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. అది అటెండెన్స్ వచ్చారు, వాళ్ళ తాలూకాలు వచ్చి టిఫిన్ పెట్టి వెళ్ళారు. పడుకున్నట్లకే సడన్ గా ఆయన హార్ట్ బీట్ ఎక్కువైపోయి 2 గంటలకు వెళ్ళిపోయి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్నాం. నేనైతే నాకు భయం వేసింది, దడొచ్చింది. వెంటనే ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ పేషెంట్ని నేను ముట్టుకోలేకపోతున్నాను, భయం వేస్తుంది నాకు. అతను ఎక్కడ చనిపోతాడని భయం వేసేసి నాకు ఉడుకొచ్చేసింది. వెంటనే ఈ బిడ్డను బ్రతికించు ప్రభా, నా సమయంలో నేను ఉండక అసలు ఇలా జరగకూడదు ప్రభా, నేను ఈ బిడ్డను కదా ప్రభా, నేను ప్రార్థన చేస్తాను, నేను నమ్మకంతో ప్రార్థన ఈ బిడ్డను బ్రతికించు ప్రభా అన్నప్పుడు ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న వాళ్ళు మళ్ళా గుండె మీద నా ప్రెస్ చేసి సిపిఆర్ ఇచ్చినప్పుడు అన్నాడు. హల్లెలూయా. ఆ పేషెంట్ మళ్ళా వెంటిలేటర్ వేసినప్పుడు ఒక రోజంతా వెంటిలేటర్లో ఉన్నాడు. నాకు నిన్న రాత్రి తినమందు వేరే అమ్మాయిని డ్యూటీ చేశారు, నా డ్యూటీ కాదు. అయినా సరే ఆ అమ్మాయిని మానిపించేసి నేను వెళ్ళే డ్యూటీకి వెళ్ళినా, కావాలని నేను వెళ్ళేది. ఎందుకంటే ఆ బిడ్డ ఎలాగైనా బ్రతకాలి, చిన్న వయసు పిల్లలు ఉన్నారు, ఏమైపోతాడని నేను ప్రార్థన చేశాను. రాత్రంతా బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ బిడ్డను ఎలాగైనా బ్రతికించాలి. మరి మధ్యాహ్నం ఈ టైంలో నా పేషెంట్కి ఆ బిడ్డకి మరి ఆ వెంటిలేటర్ తీసేసి ఆక్సిజన్ పెట్టినప్పుడు మంచిగా గాలిసుకుంటున్నాడు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మన నమ్మకంతో ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అది ఆయన శక్తి. మనం ఆయన నమ్మితే కనుక ఆయన శక్తిని పంపిస్తాడు. మరి ఆల్మోస్ట్ అందరూ అంటారు ఆల్మోస్ట్ చనిపోయిన వాడి వల్ల బ్రతికేడని. ఎందుకంటే అది కేవలం దేవుని శక్తి. మనం ప్రార్థించినప్పుడు మీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు దైవజనులు అవకాశం అందుబాటులో లేనప్పుడు అయ్యో దయా పాస్టర్ గారు లేదే నేనేం చేయలేకపోవద్దు, మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు. మనకు ఆరాధనలో దేవుడు చెప్పాడు కదా, నేను నీ తోడు ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు అంటున్నాడు. నాలోనే ఉన్నాను అంటాడు. మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా భయపడకూడదు. మనకు చేతను అందనుకుంటే మనం చేయలేమనుకున్న దాన్ని కూడా ఆయన అడిగితే కనుక ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అపనమ్మకం విడిచిపెట్టే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. చెప్పండి, అద్భుతాలు జరుగుతాయి. రెండవదిగా స్వస్థత కలుగుతుంది. మూడవదిగా ఆయన శక్తిని మనము చూస్తాము. నాలుగవదిగా మన అద్భుతాలన్నీ మరి ఆయన అపనమ్మకాన్ని విడిచిపెట్టే చనిపోయిన వారిని సహితం ఆయన లేపుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి అక్కడ ఒక చిన్నది చనిపోయి ఉన్నప్పుడు అంట పై వచనంలో చూసుకుంటే 22వ వచనం చూసుకుంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమార్తె ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం బాగుపరచడం చెప్పగా ఆ ధైర్యంగా స్త్రీ బాగుపడిన. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల రోగులు వాయించు వారిని గొల్లు చేయుచుంటూ జనసమూహమును చూసి స్థలనీయుడి ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. హల్లెలూయా. హల్లెలూయా. మరి అధికారంట వచ్చి ఆయనకి వచ్చి, నా కుమార్తె చనిపోయింది, మీరు వచ్చి ఆమె బాగు చేయండి అన్నాడు. యేసుప్రభు అడిగినప్పుడు యేసుప్రభు అంట మరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ఉన్న జనమంతా ఏం చేస్తారంట? ఏడుస్తూ ఉన్నారంట, గుండు చేస్తూ ఏడుస్తూ ఉన్నారంట. మరి ఏడుస్తాగా చనిపోయినప్పుడు అయ్యో చనిపోయిందని ఆ బంధువులు చుట్టాలు ఆ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా భూమి కూడా అంట ఆ బిడ్డ చుట్టూ చేరి ఏడుస్తా ఉన్నారంట. మరి యేసుప్రభు అంట అక్కడికి వెళ్ళి ఈ చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదు అని చెప్పినప్పుడు అంట ఆయన అందరూ అపహాసం చేశారంట. చచ్చిపోతే ఇంకా బ్రతికే ఉందని చెప్తున్నాడు ఏంటని ఆయన అందరినీ హేళన చేశారంట. మరి అప్పుడంటే ఆయన జనసమూహం పంపివేసి ఆయన లోనికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచేదో చెప్పట్టుకుని దేవుడు మనం మైపరుచుకుందామా. హల్లెలూయా. హల్లెలూయా. మరి అపనమ్మకాన్ని విడిచిపెట్టాడంట, చనిపోయిన వారి సహితము దేవుడు లేపుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ చిన్నది చనిపోయినప్పుడు ఆయనంట వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి ముట్టుకోగానే
ఆమె లేచి కూర్చునంట. హల్లెలూయా. మరి ఏ విషయంలో కూడా మనం అపనమ్మకం అనేది మనకి ఉండకూడదు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తామంటే దేవుని నమ్మకం, ఇంకేదన్నా డాక్టర్లు నమ్ముతాము, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్లు నమ్ముతాము, ఇల్లు కట్టేటప్పుడు ఇంటి తాబేలు వేస్తే ఆ ఇంజనీర్లు నమ్ముతాము, డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవింగ్ చేసే డ్రైవర్ని నమ్ముతాము. చూడండి, మనం ట్రైన్ ఎక్కినప్పుడు మనం ఎవరు నమ్ముతాం? మనం క్షేమంగా తీసుకెళ్తారని ఆ ట్రైన్ డ్రైవర్ని నమ్ముతాం, అవునా? కానీ మనం ఉన్న సందర్భాన్ని బట్టి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ని నమ్ముతాం, లేదా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మన చుట్టాలు ఎవరో ఒకరు సహాయం చేస్తామని వాళ్ళని నమ్ముతాము. కానీ దేవుని మాత్రము నమ్మమంట. హల్లెలూయా. అబ్రహాం అయితే దేవుని నమ్మాడంట. అబ్రహాము దేవుని నమ్మాడని బైబిల్ 3 చోట్ల రాసి ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మానని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆయన జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాముకి 100 సంవత్సరములు వచ్చినా గానీ ఆయన కుమారుని కనగలిగాడు. హల్లెలూయా. మరి అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాము దేవుడు నీవు లేచి నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులని, నీకున్న ఆస్తిని, నీ ఊరిని, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు నేను చెప్పిన చోటుకు వెళ్ళమన్నాడంట. నేను చెప్పిన చోటుకు వెళ్ళు అన్నాడు కానీ ఫలానా చోటుకి వెళ్ళమని చెప్పలా. హల్లెలూయా. మా సత్యవదానికి ఆంటీ నువ్వు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళి నేను చెప్తాను అన్నాను అనుకో, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటాడు. నువ్వు బేవారు వెళ్ళను, ఆర్కిమిడ్ సెంటర్కి వెళ్ళను, లేకపోతే ముందే వెళ్ళను, ఎక్కడికి వెళ్ళని చెప్పావనుకో అవి వెళ్ళి అక్కడికి వెళ్తుంది. నువ్వు వెళ్ళు అని చెప్తే వెళ్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? నువ్వు వెళ్ళు అని చెప్తే. కానీ అబ్రహాము వెళ్ళాడంట. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము కానీ ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియకపోయినా కానీ తిరిగి ఆయన దేవుని మాట నమ్మి వెళ్ళాడంట. వెళ్ళాడు కాబట్టి దేవుని మహిమను ఆయన చూచాడు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో కుమారులు పుట్టాడు. ఆయన సంతానం ఇసుకలేని వాళ్ళంతా స్థానంగా విస్తరింపబడిందంట. హల్లెలూయా. మరి మనం కూడా మన జీవితంలో ఎవరు నమ్మాలంటే దేవుని నమ్మాలి. కేవలం దేవుని మాత్రమే నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు ఆయన అద్భుతాలు మనం చూస్తామంట, ఆయన స్వస్థతను చూస్తామంట, అద్భుతాలను చూస్తామంట, ఆయన శక్తిని మనం చూస్తామంట, చనిపోయిన వారిని సహితము లేపగల శక్తిని మనము చూస్తామంట. హల్లెలూయా. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనం ఆయన్ని నమ్మాలి. మనలో ఉన్న అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్న భయాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్న అద్దిగులు, ఆ వేదనను మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంతమంది నమ్ముతున్నారు దేవుని? మరి కష్టం వచ్చినప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలంటే అయ్యో నా బాధ చేసిందని మనము గురువులెత్తకూడదు. మొక్కాళ్ళు వేసి ఆయన ప్రార్థన చేస్తే కనుక దేవుడే మనకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడే మనకి దారి చూపిస్తాడు. మన నమ్మకము ఆయనే. ఎందుకంటే అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆయన మహిమను ఆయన చూశాడు, దేవుడి మహిమను చూశాడు. మనం కూడా దేవుని నమ్మితే కనుక ఖచ్చితంగా ఆయన మహిమను మనము చూస్తాము. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎప్పటికప్పుడు దేనికి బాధపడదు. నాకు ఇల్లు లేదని బాధపడదు, నాకు బండి లేదని బాధపడదు, కారు లేదని బాధపడదు, తినడానికి లేదని బాధపడదు, ముఖ్యంగా అనారోగ్యం ఉందని బాధపడదు, నేను ఈ పని చేయలేకపోతున్నానని బాధపడదు. కానీ వాటన్నింటిని చేయించగల దేవుడు ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. చెప్పండి దేవుని నామమున. హల్లెలూయా. చిన్న మాట ఆయన వెనుకలో ఆలకించున్నాక ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహోన్నతుల మహాపరుడ, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభా, నాయన నా ప్రభా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన నా ప్రభా నువ్వు మాతో మాట్లాడు నా ప్రభా. అపనమ్మకం ఉండకూడదని మాట్లాడు నా ప్రభా. నాయన అపనమ్మకాన్ని విడిచిపెట్టే నా ప్రభా, నువ్వు అద్భుతాలు చూస్తానన్నా ప్రభా, స్వస్థతనిస్తానన్నా ప్రభా. నాయన అయ్యా తండ్రి, దేవుడి శక్తిని, నీ శక్తిని మాకు ఇస్తానన్నా ప్రభా. నాయన అయ్యా చనిపోయిన వారిని సైతం లేపగల శక్తిని ఇస్తానన్నా ప్రభా. నాయన అయ్యా తండ్రి నా ప్రభా,
ఈ రోజు నుంచి నా ప్రభా నాయన బిడ్డలు నా ప్రభా అపనమ్మకాన్ని విడిచిపెట్టడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. అడవిని పరిశుద్ధాత్మ దేవుని యేసయ్యా, నాలో ఉన్న అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా. అయ్యా నా ఆరోగ్యం తగ్గుతుందా లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా నాయన. అయ్యా నా భర్త మారుతాడా లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా. భార్య మారుతుందా లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా నాయన. నాకున్న అనారోగ్యం షుగర్ బీపీలు తగ్గిపోతాయి లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా. నాకున్న మానసిక వ్యాధులు తొలగిపోతాయా లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి ప్రభా. నాకున్న మెదడు చెప్పులు విడిచిపోతాయా లేదా నా అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి నా ప్రభా. అయ్యా తండ్రి, నా కష్టాలు పోతాయా లేదా, నా కన్నీ నిలిచేవారు ఎవరైనా నమ్మకాలు ప్రభా. ఆ అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి ప్రభా నాయన. అయ్యా తండ్రి, అయ్యా తండ్రి బిడ్డతో మాట్లాడి ఇస్తాయా. అయ్యా తండ్రి వారు ఎంతగానో వేదన పడుతున్నా ప్రభా. అయ్యా కన్నీటిని తుడిచేవారు లేరే ప్రభా. బాధలు ఎప్పుడు పోతాయో లేదని ప్రభా. చాలా మంది నా ప్రభా నేను చనిపోయే లోపైన నాకు కష్టాలు పోతాయో లేదని బాధపడుతున్నారు నా ప్రభా. అయ్యా నేను చనిపోయే నా భర్త మారుతాడా లేదని బాధపడుతున్నారు ప్రభా. నేను చనిపోయే నా బిడ్డ మారుతాడా లేదని బాధపడుతున్నారు నా ప్రభా. అయ్యా నేను చనిపోయే నా గృహం వస్తుందా లేదా, ఈ కష్టాలు పోతాయా లేదా, ఈ బాధలు పోతాయా లేదా, ఈ అప్పులు తీరుతాయా లేదని బాధపడుతున్నారు నా ప్రభా. అయ్యా బిడ్డలు దర్శించండి నా ప్రభానైనా. అపనమ్మకాన్ని విడిచిపెడితే నా ప్రభానైనా. అయ్యా వారి అపనమ్మకాన్ని విడిచిపెడితే నా ప్రభా నీ అద్భుతాన్ని చూపిస్తాను నా ప్రభా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమన్న ప్రభా. ఆ బిడ్డల ప్రభా వారి హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కలిగించిన ప్రభా, నీ యొక్క నమ్మిక ఇచ్చిన ప్రభా. అయా తండ్రి ఇదిగోన ప్రభా, అయా నీ పాదాలు పట్టుకుని అడిగే కృప బిడ్డకు దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా. అయా తండ్రి ప్రభా, అయా విత్తమైన వాక్యాన్ని వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి నా ప్రభా నైనా. మంచి నెలలు పడిన విత్తనములాగా నా ప్రభా వారి హృదయాలు ఫలించిన ప్రభా నైనా. ఇంకెంతటి కూడా నా ప్రభా అపనమ్మకం లేని వారి హృదయాల్లో నీకు రాకుండా నా ప్రభా, అవిశ్వాసం లేని వారి హృదయాలకు రాకుండా ప్రభా. అయా తండ్రి వారి ప్రభాను సంరక్షించండి నా ప్రభా, శుద్ధీకరించండి నా ప్రభా. వీళ్ళు సంతోషంగా ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. అయ్యా నమ్మకంతో నా ప్రభా వారికున్న ప్రతి సమస్యని జయించడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఇంకా జరగబోయిన ప్రభా విజ్ఞాపన ప్రార్థనలో కూడా తోడుని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.